कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्। అమ్మా ఝాన్సీ, స్నేహితులతో కలిసి వచ్చావు, ఏమైనా విశేషమా? అవును స్వామి, మొదటిసారిగా వీళ్ళు నటించడానికి వెళ్తున్నారు. మీ నిండు మనసుతో వీరిని ఆశీర్వదించండి స్వామి. ఆ శ్రీరాముని నమ్మి వచ్చారు కదా, అంతా విజయమే కలుగుతుంది. తథాస్తు. అమ్మయ్యా, గుడికి వచ్చేసాం. ఇక అంతా పైవాడిదయ్యే. ఏం పైవాడో ఏమో, పిల్లప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చేవాడు ఎక్కడున్నాడో ఏమో. మీ సంగతి పక్కన పెట్టండి రా, నా సంగతి చూడండి. చిన్నప్పటి నుంచి సింగర్ కావాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ ఇది జనగణమన్నా వందే మాత్రం తప్ప ఏం లాభం చెప్పు? ఒక్కడైనా ఒక్క ఛాన్స్ ఇచ్చాడా? లేదే. ఇప్పుడు చూడండి రా నా టాలెంట్ ఏంటో. శంకరా నాద శరీరా పరా. ఆపరా, ఆపు. అందుకే రా నీకు సినిమాలో ఛాన్స్ ఇవ్వండి. కానీ ఏం లాభం రా, బుక్కు పట్టుకొని స్టూడియోకి వెళ్తున్నానా మెడబట్టి అలాగే దొబ్బుతున్నారు. ఏయ్ ఆపండ్రా మీ గోల. దువ్వెనా? నేనేంటి, నా గ్లామర్ ఏంటి? చిన్నప్పటి నుండి హీరో కావాలని చిన్నప్పటి నుండి కోరుకుంటున్నాను. ఒక్క విధవన ఛాన్స్ ఇచ్చాడా? నేను ఫీల్డ్లోకి ఎంటర్ అయితే అందరి పునాదులు కదిలిపోతాయని వాళ్ళ బాధ. ఆపండ్రా, మీది రోజు ఉన్న తతంగమే. వెళ్దాం పదండి. ఎలాగో వెళ్తున్నాం. వెళ్తూ వెళ్తూ దారిలో లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి దర్శించుకుందాం. ఏమో ఏ దేవుడు కరుణిస్తాడో ఏమో, మనకు తెలియదు కదా. మసీదుకి, చర్చికి అన్ని చోట్ల పోదాం పట్టు ముక్కునేకి. ఏయ్ అడుక్కోవడానికి కాదు, మనం పోతుండేది దర్శించుకోవడానికి. అక్కడ సీతారామస్వామిని మొక్కాము, ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామిని మొక్కాము. వీరిద్దరిలో ఏ దేవుడు కరుణించినా కూడా మీ పంట పండినట్టే. తాత, ఇక్కడ గోల్మాల్ ప్రొడక్షన్స్ అని కొత్తగా ఆఫీస్ పెట్టారు, మీకేమన్నా తెలుసా తాత? అదిగోరా అక్కడే ఉంది, పదండి వెళ్దాం. రేయ్ తొందరగా ఫ్లెక్సీలు రెడీ చేయండి రా, సినిమా పిక్చర్లు వచ్చే టైం అయింది. అవునవును, తొందరగా కనిపించండి రా. ఇది డూప్లికేట్ ఆఫీస్ అని, ఇవి డూప్లికేట్ ఫ్లెక్సీలని ఎవరికి అనుమానం రాకూడదు. రేయ్ ఫొటోస్ కూడా రెడీ చేయండి. బామర్ది, ఈ రోజే ఆఫీస్ ఓపెన్ అయినట్లు ఎవరికి అనుమానం రాకూడదు.
మనం నెలకు ఊరు మారినట్లు ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఒరేయ్, ఇంకో విషయం, మన డైరెక్టర్ మాయాజీని గుంటూరులో గుడ్డలూడి తీసుకొట్టిన విషయం ఎవ్వరికీ తెలియనీయకండి. ఒరే అవతారం, వాళ్ళు చెప్పడం కాదురా, నీ అరుపులతో అందరికీ తెలిసిపోతుంది. అబ్బా అబ్బా. అయినా నీలాంటి తెలివి తక్కువ దద్దమని అసిస్టెంట్ గా పెట్టుకున్నా చూడు, నేను 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 కొట్టుకోవాలి. ఏదో దూర బంధువు కదా అని చేరదీస్తే ఆపు. ఏంట్రా ఏడుపు? ఇంత వయసు వచ్చిన ఏడుపేంట్రా? అంతే బావా, అంతే. మా అక్కకు 4వ పెళ్లి వాడమైనా నీకిచ్చి చేశాం కదా, అందుకే నేనంటే అంత చులకని నీకు. అందుకే మా అక్క నీ పోరు పడలేక ఇంతకు ముందు అసిస్టెంట్తో లేచిపోయింది. నేను 4వ పెళ్లివాడినని, నీ అక్క లేచిపోయిందని ప్రతిసారి అనకురా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరైనా వింటే నవ్విపోతారు. మనకు మరి అదేంటి బావా, నెలకు ఊరు మార్చేటోళ్ళం. బావా, చాలా టెన్షన్గా ఉన్నట్లున్నావు. ఒక హైవాట్స్ బాటిల్ తేనా? అవతారం, నోరు మీరా, ఉదయాన్నే మందేంట్రా? లేదులే బావా, ఇంకాస్త హుషారుగా ఉంటావని. సార్ వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు సార్. అదే సార్, మనం పేపర్లో యాడ్ ఇచ్చాం కదా, నూతన నటీనటులు కావాలను అని. ఉదయాన్నే ఫోన్ కూడా చేశారు మేము వస్తున్నామని. బహుశా వాళ్ళే ఉంటారు సార్. అయితే వాళ్ళు హాలో కూర్చోబెట్టండి. నా గురించి అడిగితే ఫోన్లో నాగార్జునతో మాట్లాడుతున్నాడని చెప్పండి. తర్వాత పూజ చేసి మిమ్మల్ని కలుస్తాడని చెప్పండి. ఏయ్, వాళ్ళు ఎవరెవరు ఏ కలర్ అంగీలు వేసుకున్నారు, ఎవరెవరు ఏ క్యారెక్టర్ కోసం వచ్చారో నాకు ఫోన్లో చెప్పండి. సరేనా? పోండి. సార్, మీరేనా ఫోన్ చేసింది? అయితే లోపలికి రండి. రండి కూర్చోండి. ఆహాహా, మీలో సినిమా కళ ఉట్టి పడుతోంది. మీలో ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారు? నేను హీరో, నేను సింగర్, నేను రైటర్ని, కథలు రాస్తాను. నేనే డైరెక్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ చాలా బిజీగా ఉన్నారు, నాగార్జున గారితో ఫోన్లో మాట్లాడుతున్నారు. మీరు కొద్దిసేపు పూజ అయిన తర్వాత మిమ్మల్ని పిలిపిస్తారు. ఓకే సార్. నమస్తే సార్, నేను సార్ కనుక్కున్నాను సార్. ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నతను డైరెక్టర్, వైట్ టీ షర్ట్ వేసుకున్నతను హీరోగా, ఇంకా బుక్ పట్టుకొని వచ్చారు సార్. అతను రైటర్ కావాలనుకుంటున్నాడు. ఇంకా కాఫీ కలర్ షర్ట్ అతను ఉన్నాడు సార్, అతను సింగర్ కావాలనుకుంటున్నాడు. ఓకే సార్, కూర్చోబెట్టినా సార్. సరే సార్, సరే సార్, ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, రండి కూర్చోండి. ఇదేం చేసుకోవాలి సార్? చెవిలో పెట్టుకోండి నాయనా. అదే నాయనా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేషు, పవన్ కళ్యాణ్ అంతటి వాళ్ళు కావాలని పూజ చేశా. ఈ పూలు ఆడవాళ్ళైతే జల్లో పెట్టుకుంటారు, మరి మరి మగవాళ్లకు చెవులిచ్చాడు పూలు పెట్టుకోవడానికి అని మా అవతారం అర్థం. అంతే అంతే, మా బావ ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టుకోవాలంతే. ఆహాహా, ఓహో, ఒక్కొక్కరిలో ఒక్క గొప్ప వ్యక్తి కనబడుతున్నాడు. నువ్వు హీరో, నువ్వు డైరెక్టర్, నువ్వు సింగర్, నువ్వు రైటర్. సార్ మీరు జీనియస్, మహా గొప్ప వ్యక్తి సార్ మీరు. బయట నుంచి ఫోన్ చేస్తే బిల్డప్ ఇస్తున్నాడు. మాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉందని ఎలా కనిపెట్టారు సార్? అదే బాబు, నేను ఎన్నో సినిమాలు తీసా. మహేష్ బాబు పైలట్ అవుతానంటే కాదు, మిల్క్ బాయ్ లా ఉన్నాడు, హీరోయిన్ చేయండి అని కృష్ణకు చెప్పింది నేనే. చూసారా, సత్యం. అంతేకాదు, హాలీవుడ్ లో జురాసిక్ పార్క్ తిమ్మని సీల్బర్గ్ ను
కాదు బావా, స్పీల్బర్గ్. నేననింది అదేలేరా, నీకు అలా వినపడి ఉంటుంది. స్టోరీ ఇచ్చింది నేనే. సార్ మేమెంత పుణ్యం చేసుకొని ఉంటే ఆ దేవుడు మమ్మల్ని మీ దగ్గర పంపించాడు సార్. అంతే కదా మరి, మీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. ఆ తర్వాత భవిష్యత్తే ఉండదు. మా వాడు జోక్ చేస్తున్నాడు అంతే. సార్ మేమంతా ఒకే రూమ్ లో ఉంటున్నాం సార్. మేమంతా పల్లెలో ఉన్న తల్లిదండ్రుల్ని వదిలేసి సినిమా మీద మోజుతో ఉండి సిటీకి వచ్చాం సార్. ఈ సినిమాలో మాకు అవకాశం ఎవరు ఇస్తారని ఎదురు చూస్తున్న సమయంలో పేపర్లో మీ యాడ్ చూసి ఎంతో ఆశతో వచ్చాం సార్. సార్ మాకు ఎలాగైనా help చేయండి సార్. బా అది కాదు బాబు, నీకు నేను ఛాన్స్ ఇవ్వాలంటే మీలో కూడా టాలెంట్ ఉండాలి కదా. సార్ మాలో ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉన్న వాళ్ళమే సార్. అయితే నిరూపించుకోండి. మా అసిస్టెంట్ మీకేం చేయాలో చెప్తాడు. థ్యాంక్ యూ బావా, ఇన్నాళ్ళకు నాకు అవకాశం ఇచ్చావు. ఇప్పుడు చెప్పండి బాబు, ఒక్కొక్కడిలో ఎంతెంత టాలెంట్ టకా బయటికి తీస్తాను. ఇంతవరకు మా చాదాస్తపు డైరెక్టర్ ఉండి నా టాలెంట్ అంతా అణిగిమణిగిపోయింది. మేము తీయబోయే సినిమాలో ఖచ్చితంగా నువ్వే హీరోరా. నువ్వు రియల్ హీరోరా. వండర్ఫుల్ బాబు, ఇంత టాలెంట్ పెట్టుకుని ఎక్కడున్నావయ్యా? ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక రాజమౌళి, ఒక రాఘవేంద్రరావులతో పాటు సరి సమానంగా చేసావయ్యా. మా సినిమాలో నువ్వేనయ్యా డైరెక్టర్. నెక్స్ట్ పేరేం పేరు బాబు? కార్తిక్ సార్. నువ్వు సింగర్ కావాలని అవును సార్. ఒక పాట పాడు. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రాట్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిని నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు నా మనసు నాది కాదు. వాట్ ఏ టాలెంట్, వాట్ ఏ వండర్ఫుల్ టాలెంట్. నిన్ను చూస్తుంటే గానకోకిల బాలసుబ్రహ్మణ్యం, ఆర్పి పట్నాయక్ను నా కళ్ళ ముందు చూస్తున్నట్లుంది బాబు. ఇక నుండి మా బ్యానర్లో ఏ సినిమా తీసినా కూడా నిన్నే సింగర్ గా పెట్టుకుంటాం. ఇప్పుడు తీయబోతున్న సినిమాలో కూడా మొట్టమొదటిసారిగా నిన్ను సింగర్ గా నేను పరిచయం చేస్తా. ఓకే నెక్స్ట్. అశోక్ సార్. నువ్వు స్టోరీ రైటర్ అవును కదా. సార్. నాకు చరిత్రలో ఇంతవరకు రానటువంటి హర్రర్ స్టోరీ చెప్పాలి. నువ్వు నేను కూడా భయపడిపోవాలి. చెబుతాను వినండి సార్. ఆపు. నేను ఇంతవరకు చూసిన ఏ సినిమాలో కూడా ఇటువంటి హర్రర్ లేదురా నాయనా. ఇంత బాగా హర్రర్ స్టోరీ చెప్పే నీలో ఎన్నో కథలు బయటికి తీయొచ్చు. ఇక నుండి మా చిత్రంలో నువ్వే స్టోరీ రైటర్. ఓకే, ఆ మిగిలిన ముగ్గురిని కూడా పిలు. బాబు మీరు చెప్పినట్లే మీ టాలెంట్ సూపర్. దేవుడు మీకు ఇచ్చిన వరం అది. మీకు తప్పకుండా ఈ చిత్రంలో స్థానం పొందుతారు. మేము త్వరలో మీకు ఫోన్ చేసి పిలిపిస్తాము. మా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నానమ్మా. సరేనమ్మా, వెళ్ళరండమ్మా. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సినిమా పిచ్చలారా ఆగండి. ఊరు నుంచి తెచ్చుకున్న డబ్బులన్నీ సినిమా వేషాల కోసం తగిలేస్తే 3 నెలల అద్దె ఎవడిస్తారా? సార్ మాకు సినిమాలో అవకాశం వచ్చింది. మీ అద్దె డబ్బులు తప్పకుండా ఇచ్చేస్తాం సార్.
సార్ నేనొచ్చు మెగాస్టార్ చిరంజీవిలో ఉంటాను సార్. సార్ నా పాట విని అచ్చం బాలులాగా పాడామన్నాడు సార్. సార్ నాకు రైటర్ గా అవకాశం వచ్చింది. మీకు ఛాన్స్ ఇచ్చిన ఆ విధవ ఎవర్రా? గోల్మాల్ ప్రొడక్షన్ డైరెక్టర్ మాయాజీ గారు అవకాశం ఇచ్చారు. గోల్మాలా? రే 3 రోజుల్లో బాడీ కట్టకపోతే రూమ్ ఖాళీ చేసి వెళ్ళండి. హలో 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 ఏంటి ఏంటి అసలు ఆ డ్రీమ్స్ ఏంటి అసలు? హలో 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 ఏమైంది మీకు? రండి 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 వచ్చి కూర్చోండి. రండి. అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. ఏంటి విషయం? గోల్మాల్ ప్రొడక్షన్ డైరెక్టర్ మాయాజీ గారు అవకాశం ఇచ్చారు. అవునా? మనం మంచి మనసుతో దేవుని మొక్కున్నాం. ఇక అన్ని మనకి మంచి రోజులే. ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం స్నేహం అను నదిలోన లోకుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి అందరి కంట్లో మాదివో పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్ ఫ్రెండ్షిప్ తీయని
కలలే చీకటి కలలో కనుమరుగవుతాయంట మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఈ ఒక్క మాట కోసం ఇది తపస్సు చేసింది ఒక్క రోజు చాలు 7 జన్మలంతంది ధైర్యమంటూ రాయబోయి మనలో ఎవరు దాపరికాలే లేవుగా మనలో నిత్యం మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలు మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి పోస్ట్ మా పోస్ట్ మ్యాన్ వచ్చినట్టున్నాడు, వెళ్ళి చూడు. ఎవరికమ్మా లెటరు? పైనున్న కుర్రాళ్ళకి నాన్న. మనీ ఆర్డర్ వచ్చిందేమో చూడు. ఆ పైనున్న విధవులు 4 నెలల నుంచి అద్దె కట్టడం లేదు. బా ఇస్తాలే నాన్న. ఇదేదో సినిమా వాళ్ళ లెటర్లా ఉంది. హలో, మీకు గుడ్ న్యూస్. ఏంటో చెప్పనా? ఏంటది? మీకు గోల్మాల్ ప్రొడక్షన్ డైరెక్టర్ మాయేజ్ గారు లెటర్ పంపారు. అవునా? అంత ఆశ్చర్యపోతున్నారు. గోల్మాల్ ప్రొడక్షన్ వాళ్ళు సినిమా తీస్తున్నారంట. వాళ్ళ దగ్గర 49 లక్షలు మాత్రమే ఉన్నాయంట. మిగతా 1 లక్ష తగ్గిందట. ఆ 1 లక్ష మనం ఇస్తే మీకు అవకాశం ఇస్తామని రాసుంది. ₹1,00,000? రాక రాక మనకు అవకాశం వచ్చింది. అలా 25,000 కదరా, మన తల్లిదండ్రులు చెప్పి తెచ్చేద్దాం రా. మా నాన్న ఇస్త్రీ తిక్కుతాడురా, అంత డబ్బంటే కష్టం రా. మా అమ్మ చదువుకోమని కాలేజీకి పంపిస్తే సినిమా వేషాల కోసం తిరుగుతున్నామంటే నన్ను అరుస్తుందిరా. లేదురా, ఈ అవకాశాన్ని ఎలాగైనా వదులుకోకూడదురా. సన్యాసులారా, అద్దె కట్టకుండా వెళ్ళిపోతున్నారా? నేనంటే ఏమనుకున్నావు? చండ శాసనం. ఏమనుకున్నారా మీరు? లేదు సార్, మా ఊరికి వెళ్తున్నాం. సార్, మేము పారిపోవాలనుకుంటే మీరు నిద్ర లేవకముందే పారిపోయేవాళ్ళం కదా సార్. అవును సార్. నాన్న, వాళ్ళకి సినిమా ఛాన్స్ వచ్చింది, ఆ పని మీద వెళ్తున్నారు, వెళ్ళనివ్వండి నాన్న. ప్రతి దారి మీరు వీళ్ళని వెలకేసుకొస్తున్నారు కాబట్టి ఈ వెధవలు ఇలా తయారవుతున్నారు. ఏం చేస్తాం? నా కర్మ. వెళ్ళండి రా, వెళ్ళిపోండి.
అమ్మా బాబు ఎలా ఉన్నావు నాన్న? చెప్పా పెట్టకుండా వచ్చావే? అమ్మా నాకు సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చిందమ్మా. మా బాబే ఎంత మంచి శుభవార్త చెప్పావి. అమ్మా హీరోగా కావాలంటే నాకు 25,000 రూపాయల డబ్బు కావాలమ్మా. 25,000? అమ్మా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదమ్మా. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలనురా? ఇదొక్క ఛాన్స్ మిస్ అయితే నేను హీరోని కాలేనమ్మా. సరేలే నాయనా, మీ నాయన ఈ గుడిసెకటి మిగిల్చినది, దీన్ని నమ్మి డబ్బులు ఇస్తాలే. నాన్న ఏంట్రా ఇలా వచ్చావు? నాన్న నాకు సినిమాలో డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది నాన్న. ఒరేయ్ మనము మధ్యతరగతి వాళ్ళమురా, ఇస్త్రీ దిక్కుని నిన్ను చదివిస్తున్నాము, మనకెందుకురా ఈ సినిమాలు? అబ్బా అది కాదు నాన్న, ఒక్క 25,000 ఇచ్చావంటే వారం రోజుల్లో డైరెక్టర్ అయిపోతాను. అప్పుడు డబ్బులే డబ్బులు. ఏమోరా, నా దగ్గర ఇస్త్రీ బండి తప్ప ఏమీ లేదు. సర్లే ఏదో ఒకటి చేద్దాం. అన్నయ్య అన్నయ్య, తమ్ముడు ఎప్పుడొచ్చావరా? లోపలికి రా. అన్నయ్య నాకు సినిమాలో పాడడానికి అవకాశం వచ్చిందన్నయ్య. బుద్ధిగా చదువుకోమంటే ఈ సినిమా గోలేంద్ర నీకు. అన్నయ్య ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ నాకు అవకాశం రాదన్నయ్య. నాకు అర్జెంట్కి 25,000 రూపాయలు కావాలన్నయ్య. మనమేమో ఉప్పు పప్పు అంగట్లో చింతపడి అమ్ముకొని పోతున్నాం రా. 25,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయిరా? ఏమోనయ్య, అదంతా నాకు అవసరం లేదు. నేను సింగర్ అయితే పప్పులు బియ్యం అమ్ముకునే అవసరం లేదన్నయ్య. అంత డబ్బు నా దగ్గర లేదు, కానీ అప్పుడప్పుడు పోస్ట్ ఆఫీసులో దాచుకునేది 10వ 15వ ఉంది, ఇస్తాను, తీసుకెళ్ళు. నానా ఏమిరా ఇలా వచ్చావు? కాలేజీకి సెలవులు ఇచ్చారా? నీతో ఒక విషయం మాట్లాడు నానా, అందుకే వచ్చాను నానా. ఏంటి చెప్పు. నాకు 25,000 కావాలి నానా. 25,000? నాకు ఈ సినిమాలో కథలు రాసే అవకాశం వచ్చింది నానా. వస్తే 25,000 ఎందుకురా చెప్పు. ఒక్కసారి డబ్బు కడితే ఛాన్స్లే ఛాన్సులు, డబ్బులే డబ్బులు నానా. సరేలేరా, ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి ఇస్తాలేరా, నువ్వు వెళ్ళు. వెళ్ళిన పని ఏమైంది? అందరికీ సరిపోయింది, కానీ అక్క 10,000 తక్కువ పడ్డాయి అక్క. ఒక పని చేద్దాం, నా గాజులున్నాయి, మా నాన్నకు తెలియకుండా వాటిని ఇచ్చేస్తాను, అవి తాకట్టు పెట్టేసి మళ్ళీ నాకు విడిపించివ్వండి, సరేనా? ఓకే. తెచ్చాం సార్. అయితే లోపలికి రండి. సార్ 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 మనం పంపిన లెటర్ వాళ్ళకి అందినట్టుంది సార్. సినిమా పిక్చర్లు డబ్బులతో వచ్చేసారు. సరే వాళ్ళకి అనుమానం రాకుండా కూర్చోబెట్టు కూర్చోబెట్టు. బావా
మన డైరెక్టర్ మాయాజీ గారు చిరంజీవి గారితో, అదే మెగాస్టార్ చిరంజీవి గారితో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఒక 5 నిమిషాలు కూర్చోమన్నారు. గొర్రెనాలు మనం చెప్పేటోళ్ళు నమ్ముతున్నాం. పిచ్చి గొర్రెలు మనం పెట్టి చెప్తే నమ్మేస్తున్నారు. ఏ బాయ్స్ వాళ్ళని తొందరగా లోపలికి పంపించు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. కూర్చోండి 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 కూర్చోబో కూర్చో. బాబు, మేము చాలా పెద్ద సినిమా తీస్తున్నాము. మీ గురించి మా అవతారం చెప్పాడు. మీలో మంచి టాలెంట్ ఉందని చెప్పాడు. బాబు, మంచి భవిష్యత్తు ఉంది. చూడండి బాబు, నా దగ్గర 49 లక్షలు ఉన్నాయి. మీరు 1,00,000 తెచ్చారు. ఇక 2 రోజుల్లో షూటింగ్ స్టార్ట్. ఇదిగోండి సార్ 1,00,000. డబ్బు రెడీ అయింది బావా, ఇక జంపా. మా వాణి అర్థం షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని. చూడండి బాబు, రేపటి సినిమా భవిష్యత్తు మీదే. సోమవారం వస్తే షూటింగ్ స్టార్ట్. బాబు, చెవులో పెట్టుకోనన్నా. బాబు, చెవులో పెట్టుకోమ్మా. నువ్వు పెట్టుకోమ్మా. నువ్వు పెట్టుకోమ్మా. నువ్వు పెట్టుకోమ్మా. బాబు, వెళ్ళి రండి నాన్న. వెళ్ళి రండి నాన్న. వెళ్ళి రండి, వెళ్ళి రండి. ఓకే 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 ఓకే. బాయ్ 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 బాయ్. ఒరే బామర్ది, మనకు డబ్బు అందింది. ఈరోజు ఆదివారం. రేపు వాళ్ళు రాకముందే మనము జెండా ఎత్తేద్దాం. బావా, బావోయ్, తర్వాత మనం ఏ ఊరికి జెండా ఎత్తేద్దాం? ఒరే బామర్ది, అన్ని చోట్ల మనం మోసం చేశాం. చివరకు అనంతపురం కూడా మోసం చేశాం. అనంతపురం వల్ల మమ్మల్ని కొట్టకముందే ఇక్కడి నుంచి పారిపోదాం. బావా, బావోయ్, ఎలాగూ పారిపోతున్నాం కాబట్టి బావా, కాస్త మందు కొట్టి పారిపోదాం బావా. సర్లే బామర్ది, సరేలే. చందు, డబ్బులు పెట్టు డబ్బు చేసి నువ్వు చూసుకున్నావా? ఎర్రలో చేసేదంతా నేనే.
కానీ ఏమైంది? ఏమిట్రా, ఏమిటి మీరనేది? ఏమైంది? అక్క, ఆ మాయజగాడు మమ్మల్ని మోసం చేశాడక్క. అక్క, అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఆఫీసే లేదక్క. అవునక్క, అక్కడ సిగరెట్ బుక్కలు, మందు సీసాలు తప్ప ఇంకేమీ లేవక్క, ఏమీ లేవు. ₹1,00,000 ₹1,00,000 అన్యాయంగా పోయాడక్క. బాధపడకండి, మీరు ఏడుస్తుంటే మా అక్క తట్టుకోలేదు. ఎవరమ్మా అక్కడ? మా నాన్న వస్తున్నట్టున్నారు. మీరు లోపలికి వెళ్ళండి, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇక చదువుపైన దృష్టి పెట్టండి. మనం ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. మనకంతా మంచి జరుగుతుంది, సరేనా? నాలుగు చాయ్. రేయ్, బొంబాయి నుండి డైరెక్టర్ జిలానీ గారంట్రా తెలుగు వాళ్ళతో కొత్త సినిమా తీస్తున్నారంట. ఇదంతా మోసం రా, నమ్మొద్దంట్రా. మన తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బురా అది. రేయ్, ఈ సినిమా పిచ్చి వదిలేద్దాం రా. అన్యాయంగా ఆ మాయాజగడి మనం డబ్బంతా దొబ్బేశాడ్రా. మనకి ఈ సినిమా పిచ్చి వద్దురా, పదండ్రా పోదాం. అలా వచ్చేశారు కానీ వాళ్ళ మనసులో మాత్రం సినిమా పిచ్చి పోలేదు. రేయ్, ఈ బొంబాయి డైరెక్టర్ జంబు జిలానీ నిజంగానే ఛాన్స్ ఇస్తాడేమోరా. రేయ్, ఒకరు మోసం చేస్తే అందరూ అలానే ఉంటారని ఎందుకు అనుకుంటావురా? ముందు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి విషయం ఏంటో కనుక్కుందాం రా. డబ్బులు అడిగితే అసలు వాళ్ళు ఏమంటారో అక్కడికి వెళ్ళి చూస్తే కదా తెలిసేది. రేయ్, పడుకోండ్రా. ఇంకా పడుకునే ఉన్నారు. భార్గవ్, రే కార్తీక్,
లేవండి, లేవండ్రా. ఇంకా పడుకునే ఉన్నారు. వేస్తారా, వేడివేడి టీ మీద పోయమంటారా? గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. కలివే. అక్క, ఎవరో బొంబాయి డైరెక్టర్ అంట, మన తెలుగు వాళ్ళతో సినిమా తీస్తున్నారంట. నిన్న పేపర్లో చదివాను. బుద్ధి లేదురా, ఇంత జరిగినా కూడా మీకు ఇంకా సినిమా పిచ్చిపోలేదా? ఎందుకు సినిమా 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 అని ఇలా కొట్టుకుంటున్నారు? అక్క, మేము చెప్పేది కొంచెం నిదానంగా వినక్క. ఏంట్రా వినేది? వాడెవడో మీ డబ్బులు కొట్టేసినా మీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఛీ, మీరు ఎప్పటికీ మారరా. అది కాదక్క, ఒకడు అలా మోసం చేశాడని అందరిని అనుమానించడం తప్పు కదక్క. అవునక్క. ఈ సినిమా పిచ్చి వదిలేసి బుద్ధిగా చదువుకోనరా. నా మాట వినండ్రా. ఓకే, ఎవరా హిందీ డైరెక్టర్? అక్క, ఈ ఏడవ బొమ్మాయి నుండి జంబుజిలి అనే డైరెక్టర్ వచ్చాడంట, తెలుసా అక్క? తెలీదా అక్క? అన్న, ఇక్కడ బొమ్మాయి నుండి వచ్చారు, జంబుజిలి అనే ప్రొడక్షన్స్ అంట, తెలుసా అన్న? రండి రండి, ఇదే ఇదే. सर अंदर है, पूछ के आके बोल दो। सर 4 बकरे आए, बुलाऊं? बुला के लाओ। सर बुला रहे, आओ। రండి రండి, కూర్చోండి. కూర్చోండి. పిల్లలు చాలా అందంగా ఉన్నారు. हेलो, मैं दुबई से दाऊद इब्राहिम बात करता हूँ। सर 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 सलाम अलैकुम सर। कौन बात करता है? जिलानी साहब का पीए पंगना मालू बात करता हूँ साहब। अच्छा साहब, अच्छा साहब। जिलानी को फोन दो। ठीक है साहब। साहब कौन है रे? दाऊद साहब का फोन है। अच्छा अच्छा। नमस्कार दाऊद साहब, हाँ बात करिए। हाँ जी, हाँ जी हाँ जी, हाँ आज फिक्र मत करिए। अरे अरे छोड़, हाँ जी रखेंगे जी। हाँ 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 हाँ, अच्छा जी, ఓకే. अच्छा शुक्रिया शुक्रिया। సార్, అమితాబ్ బచ్చన్. हेलो बच्चन सर, नमस्कार। कैसे हैं सब? आपका कौन बनेगा करोड़पति, कैसा चल रहा है सब? अच्छा जी, अच्छा। दाऊद इब्राहिम अमिताभ बच्चन रा। मेरे पास टाइम नहीं जी, आप फिक्र मत करिए। हाँ करेंगे जी, करेंगे। अच्छा जी, अच्छा जी, ठीक है।
ఆ, చెప్పండి బాబు, ఎవరు మీరు? ఏం కావాలి? సార్ నేను రైటర్ని. నేను హీరోని సార్. నేను సింగర్ని సార్. సార్ మై డైరెక్టర్ హూ సార్. ఓహో పేపర్ ప్రకటన చూసి వచ్చాం సార్. ఇంత పెద్ద డైరెక్టర్ దగ్గర నటించడానికి వచ్చారు సార్. సార్ అలా నమ్మకండి సార్. సార్ సార్ మేము కొత్త వాళ్ళమే సార్. మేము కొత్త వాళ్ళమే సార్. వాళ్ళంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా సార్. వాళ్ళంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తేనే కదా సార్ వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటపడేది అప్పుడే కదా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మిస్టర్ పంగనామాలు, ఎందుకయ్యా వాళ్ళ నాడు ఏడిపిస్తున్నావు? షారూఖ్ సల్మాన్తో సినిమా తీయడం అంటే పెద్ద సంగతే. ఈరోజు నేను లేకుంటే వాళ్ళు లేరు. నాకు జాలి వేస్తుందయ్యా. షారూఖ్ని, సల్మానాన్ని, అమితాబ్ బచ్చన్ని. పాపం వీళ్ళని ఎవడు పట్టించుకుంటారయ్యా? సొంత ఖర్చుతో నేను భరించుకొని ఈ సినిమాలో వాళ్ళకి అవకాశం ఇస్తాను. వెళ్ళిరండి నాయన, వెళ్ళిరండి. వెళ్ళొస్తాం సార్. ఓకే నాన్న, ఓకే 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 నాన్న. బాయ్ 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 బాయ్. ఏమో అనుకున్నాం కనక్క, బా డైరెక్టర్ జంపు జిలాని గారు చాలా పెద్ద డైరెక్టర్ అక్క. అవునా? ఆయన ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లోనే వెళ్తారంటక్క. నిజంగానా? డబ్బులు లేకుండా ఛాన్స్ ఇస్తామన్నాడక్క. అక్క నేను రాసిన కథని హిందీలో సినిమా తీస్తామని చెప్పారక్క. పోనీలేరా, మీరు బాగుంటే నాకంతే చాలు. సరేనా? బాయ్. హలో, मैं डायरेक्टर जंप जलानी बात करता हूँ. సార్ సలాం అలైకుం సార్. वालेकुम सलाम. అరే భయ్, రేపు మీది షూటింగ్ ఉంది, అందరూ రండి. రే జిలాని గారు ఫోన్ చేశారా? రేపు రమ్మన్నారు, షూటింగ్ ఉందట.
డైరెక్టర్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు సెలెక్ట్ కాలేదు, మీ బదులు షారుఖ్ని సల్మాన్ని తీసుకున్నామని చెప్తాడు. మీరు ఆఫీస్కి రండి మాట్లాడదామంటాడు. धर्मेंद्र जी नमस्कार नमस्कार, बोलिए बोलिए। हाँ जी, हाँ सनी देओल से। अच्छा जी, फिल्म बनाएंगे जी, जरूर बनाएंगे जी। अरे अरे क्या बोल रहे हैं सर। हाँ ओके जी, अच्छा जी, अच्छा जी, अच्छा हाँ अच्छा जी, हाँ करेंगे जी। अच्छा जी, हाँ 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 अच्छा जी, हाँ जरूर जरूर जी, हाँ जरूर, अरे जरूर भैया, जरूर जरूर। अच्छा जी, अच्छा जी, अच्छा जी, बहुत अच्छा, बहुत अच्छा। हाँ ओके 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 जी, अच्छा जी, अच्छा जी, अच्छा। ఏంటి మరీ వచ్చారు? ఏంటి సార్, ముందు మాకే కదా చెప్పింది, ఇప్పుడేమో సల్మాన్ షారూక్ అంటున్నారు. సార్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం సార్. సార్ ముహూర్తపు షాట్ కూడా తీశారు కదా సార్. చూడండి బాబు, లొకేషన్ మారిపోయింది, 2 కోట్లు ఖర్చు అవుతుంది. పాపం మీరు ఇవ్వలేరు. షారూక్ సల్మాన్ చెరో కొట్టిస్తామన్నారు. అందుకే వాళ్ళని తీసుకున్నాం బాయ్స్. పాపం మంచి పిల్లలు, ఏమి అనుకోవద్దండి. ఈసారి తప్పకుండా అవకాశం ఇస్తాం, వెళ్ళిరండి. తెస్తారులేవయ్యా. అక్కడి నుంచి అలా వెళ్ళిన వాళ్ళు ఈ సినిమాలో అవకాశం కోసం ఎన్నో దొంగతనాలు చేస్తారు. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏంటయ్యా, మీకు ముందే చెప్పాం కదా అవకాశాలు లేవని, మరి ఎందుకు వచ్చారు? ఏంటమ్మా, ఇంకోసారి అవకాశం ఇస్తామని చెప్పాం కదమ్మా. సార్ మీరు ఎంతో పెద్ద డైరెక్టర్ సార్, మీ దగ్గర పని చేయాలంటే మాకెంతో అదృష్టం ఉండాలి. సార్ మీరు అమితాబ్కి షారుఖ్కి డైరెక్షన్ చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ సార్. సార్ మీతో ఒక్కరోజు షూటింగ్ చేస్తామంటే మా జన్మ ధన్యం అవుతుంది సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. సారీ బాబు, ఈసారి బడ్జెట్ ఎక్కువ. షారూక్ సల్మాన్ ఇస్తానన్నారు, రేపే షూటింగ్ షాట్. మా దగ్గర 8 లక్షలు ఉన్నాయి సార్. చూడండి బాబు, నేను డబ్బు మనిషిని కాదు, మీ డబ్బులు నాకెందుకు బాబు. సార్ ఈ 8 లక్షలు తీసుకొని మాకు అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఎలా ఇస్తారయ్యా, ఎలా ఇస్తారు? అవతల షారుఖ్ సల్మాన్ 2 కోట్లు ఇస్తామంటున్నారు. పంగనామాలు
రేపటి భవిష్యత్తు వాళ్ళదేనయ్యా. కోపపడద్దు. కూల్ కూల్, వెరీ కూల్. పిల్లలు కష్టపడి తెచ్చారు. తీసుకోవయ్యా, తీసుకో. మనకు కావాల్సింది 2 కోట్లు కదా. దుబాయ్లో దావుద్ ఇబ్రాహిం ఉన్నాడు కదా, ఆయన అడిగి తీసుకుందాం. బుల్బుల్, అందరితో సెకండ్ తీసుకొని రేపు షూటింగ్ ఎక్కడుందో చెప్పు. బాబు, రేపు ఇస్కాన్ టెంపుల్లో షూటింగ్ ఉంది. అర్లీ మార్నింగే వచ్చేసేయండి, ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. ఓకే సార్. ఓకే సార్. గోవాకి వెళ్ళిపోదాం. సక్సెస్. అనంతపురంలో ఎండలు ఎక్కువైపోతున్నారా, అస్సలు తట్టుకోలేకపోతున్నాం. బాయ్, నాలో టీ బాయ్. ఫుల్ ఉడుకురా బాబు. ఎమ్మెల్యేలకు తీరిక లేదట, రఘువీరాకు వణకు మొదలైందట. వణకు. అనంతపురంలో జెండా ఎత్తేసిన జంప్ జిలానీ ప్రొడక్షన్స్. అనంతపురంలో జెండా ఎత్తేసిన జంప్ జిలానీ గారు జెండా ఎత్తేసాడంట్రా. మన దొంగతనాలు చేసామని అక్కకి తెలిస్తే సినిమా పిచ్చి వద్దని అక్క ముందే చెప్పిందిరా. మనం అనవసరంగా వెళ్ళాంరా. ఎన్ని దొంగతనాలు చేశాంరా, డ్యూటీలు చేశాంరా, చివరికి అజిలాని గడికి కట్టాంరా, అన్యాయంగా కట్టాంరా. చచ్చిపోదాంరా, ఈ బతుకు బతకడం కన్నా చచ్చిపోదాంరా. చచ్చిపోదాంరా. అనంతపురంలో సినిమా అవకాశాలు ఇస్తామని మోసం చేసేవాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళల్లో వీళ్ళు మోసపోయినారు. బాబు, 4 అబ్బాయిలు వెళ్ళారా? ఏమో తెలియదన్నా. సన్యాసులారా, మీరు చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఏమరా అంత బాధ? నా అన్ని కూడా కట్టవలసిన అవసరం లేదు. మీకు మంచి మార్గం నేను చూస్తాను రా. వీరు చావటానికి రైలు పట్టాల మీద పడుకున్నారమ్మా.
మీకు తెలియకోకుండా దొంగతనాలు కూడా చేశామక్క. నీకు ముఖం చూపించలేక మేము చచ్చిపోదాం అనుకున్నాం అక్క, చచ్చిపోవాలనుకున్నాం. ఆ జిలారీ గాడు మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశాడక్క, మోసం చేశాడక్క. అక్క అక్క మమ్మల్ని క్షమించక, మమ్మల్ని క్షమించక. తప్పు చేశామక్క, తప్పు చేశామక్క. మమ్మల్ని క్షమించక, మమ్మల్ని క్షమించక. తప్పు చేశామక్క. ఒరేయ్ ఒరేయ్, తప్పని చేశారా? సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ చూసుకుంటే నన్ను నన్ను మోసం చేస్తారా? ఛీ! మీ మొహాలు నాకు చూపించకండి, వెళ్ళండి. సర్లే, రూమ్కి వెళ్ళండి రా. అమ్మా ఝాన్సీ, సలీం డ్యాన్స్ అకాడమీ వాళ్ళు 2 సినిమా రిలీజ్ అయినట్టుంది. వెళ్ళి ఆ పిల్లల్ని పిలుచుకురామ్మా, చూస్తారు. అలాగే నాన్న. సలీం డాన్స్ అకాడమీ వాళ్ళు తీసిన ప్రేమ నువ్వెక్కడ సినిమా టీవీలో వస్తుంది, రండి చూద్దాం, రండి. రేయ్, సినిమా తీస్తాము అనే వారి వద్దకు వెళ్ళకండ్రా, సినిమా తీసాము అనే వారి వద్దకు వెళ్ళండ్రా. అప్పుడు మీరు బాగుపడతారు. సార్ ఎవరో 4 అబ్బాయిలు వచ్చారు సార్. రమ్మను.
నమస్తే. నమస్తే సార్. చెప్పండి బాబు, ఎందుకు వచ్చారు మీరు? సార్ మీరు రక్తదాత వర్ధిల్లాలి, ప్రేమానువెక్కడ ఆ 2 సినిమాలు తీశారు కదా సార్. అందులో ఎంతో మంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చారు కదా సార్. ఇందులో మాకు కూడా ఏదైనా చిన్న అవకాశం ఇవ్వండి సార్. చూడండి బాబు, ఇప్పుడు బిజీగా ఉన్నాం, డిస్కస్ చేస్తున్నాం, తర్వాత మాట్లాడదాం. వెళ్ళండి. మసూద్, వీళ్ళని తీసుకెళ్ళు. సార్ చాలా బిజీగా ఉన్నారు, ఆఫీస్లో కలిసండి. పదండి పదండి. సార్ 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 లేరు, ఊరికి వెళ్ళారు. 3 రోజుల తర్వాత వస్తారు. బాబు లేండి లేండి, బాబు లేండి లేండి, బాబు లేండి లేండి. ఏమి బాబు లేండి లేండి, ఏమి ఇంకా ఇక్కడే ఉన్నారు? అవును సార్, 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. సార్ వచ్చే టైం అయింది, వెళ్ళండి. సార్ ఏంటి బాబు ఇంకా అక్కడే ఉన్నారు? సార్ 3 రోజుల నుంచి వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు సార్, మిమ్మల్ని కలవాలని సార్. సరే రమ్మను. బాబు సార్ పిలుస్తున్నారు, రండి. ఏంటయ్యా ఇది? 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఇక్కడే పడున్నారంట. నా మాట వినండి అయ్యా, ఈ సినిమా పిచ్చి వదిలేండి అయ్యా. ఒక్క రోజు పనిచేసే అవకాశం ఇవ్వండి సార్. నిజంగా సినిమా పిచ్చోళ్ళయ్యా మీరు. మీలో ఉన్న పట్టుదల నాకు నచ్చిందయ్యా. నిజంగా మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తానయ్యా. వెళ్ళిరండి. ఏమైందిరా? ఇన్నాళ్ళకు మా కళ నెరవేరిందక్క. సలీం సార్ మాకు అవకాశం ఇచ్చాడక్క. షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందక్క. అవునక్క. అవునా? సినిమా పేరు? సినిమా పిచ్చోళ్ళు ఎవరి మాట వినరు. మీ స్టోరీనే తీస్తున్నట్టున్నారు మీ సార్. ఇంతకీ ఆయన చూడ్డానికి ఎలా ఉంటారు? అచ్చు మెగాస్టార్ చిరంజీవిలా ఉంటాడక్క. మెగాస్టార్ చిరంజీవా?
అక్క. అక్క ఏంటి చిరంజీవి అని అంత షాక్ అయ్యావు? ఏం లేదురా, మీ సార్ అంటే సినిమా పిచ్చోళ్ళు సీన్ 1 షార్ట్ 1 టేక్ 1. ఆ తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు కన్న కలలు నిజమయ్యాయి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ సినిమా పిక్చర్లు క్యాప్షన్ ఎవరి మాట వినరు అనే సినిమాని తీసి ప్రజల ముందుకు తీసుకువచ్చాడు. ఇందులో స్టోరీ ఏమంటే మనకు తెలిసిందే, మనం రోజు చూస్తున్నదే, మోసపోవడం మోసపోవడం మోసపోవడం. ఎంతో మందితో మోసపోతున్నాం. డబ్బులు ఇస్తున్నాము, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని ఒక 2-3 రోజులు షూటింగ్ పెట్టుకొని 4 రోజులు కనపడకుండా పోతున్నారు. ఇలా ఎంతో మంది అందుకు ఉన్నారు. కానీ ఇక్కడ సలీం దగ్గరికి వచ్చిన 4 కళాకారులు వాళ్ళలో మనసులో ఉన్న తపన బాధ అర్థం చేసుకొని సలీంకు వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చి వాళ్ళు స్టోరీనే ఈ సినిమా పిక్చర్గా తీసి ఆ 4 మీ ముందుకు తీసుకొచ్చాడు. మీరు చూస్తున్నారు. కాబట్టి ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉంటూ టీవీ సీరియల్స్ సినిమా స్థాయికి ఎదిగాడు అంటే అందుకే ముందే చెప్పాను, ఒక కళాకారుడు తలుచుకుంటే దేన్నైనా సాధించగలడు అని. కాబట్టి మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, తీయడం గొప్ప కాదు, తీసి రిలీజ్ చేయడం గొప్ప. మనలో ఉన్న తపన మన మధ్యలో పెట్టుకోవడం కాదు, 4 మంది తీసుకురావాలనేది సలీం తపన. కాబట్టి అలాంటి కళాకారుడు నా మిత్రుడుగా చెప్పుకోవడం నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే సలీంని చిన్నప్పుడు చూస్తున్నాను, మేమిద్దరము చెట్టియారు అంటే ఎక్కడ దోస్తులం అన్నమాట. కాబట్టి ఇంతగా నేను చెప్పగలుగుతున్నాను. వేరే వాళ్ళకి ఎంతవరకు తెలుసో కానీ నా వరకు తెలిసినది నేను చెప్పాను. కాబట్టి ఇలాగే ఎన్నో సినిమాలు తీసి అనంతపూర్ వాళ్ళు కూడా ఏమిటికి తీసిపోరు, అన్నిటికీ ముందుంటారు అని వాళ్ళు బాబుకు చుట్టడానికే కాదు, కత్తులు పట్టడానికే కాదు, కొట్టడానికే కాదు, కళాకారులు 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 కూడా వాళ్ళలో ఉన్నారని వాళ్ళు మీ ముందుకు తెచ్చాడు సలీం. సలీం అంటే ఎవరో కాదు, అందరికీ పరిచయమే. జూనియర్ చిరంజీవిగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రోగ్రామ్ చేశాడు. ఎంతోమంది చదువుకునే పేదవాళ్ళకి డబ్బు సాయంగా ప్రోగ్రాంలు అందించాడు. ఒక బాబుకు ఆపరేషన్ కావాలంటే ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళతో కలెక్ట్ చేశాడు. కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమం చేసిన సలీంని మనమందరం అభినందించాలి, ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఒక్కసారి సలీంకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఇంకా అక్కడ పైకి ఎదగాలి, అందరికీ క్లాస్ రావాలి, అందరికీ ఒక ప్లాట్ఫామ్ రావాలి. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట,
నిన్ను